ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హాయ్ అన్న, హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? ఇలా ఉన్నా. శివం బజీ రిలీజ్ దగ్గరలో ఉన్నాను. ప్రమోషన్కి వెళ్ళొచ్చున్నారా? ప్రమోషన్ స్టార్ట్ అయినాయి. అంటే ఇక్కడే స్టార్ట్ చేశారన్న ప్రమోషన్. అంటే యాక్చువల్గా మా మీడియా ముందుకి యాక్చువల్గా శివం బజీ ప్రెస్ మీట్తో వద్దాం అనుకున్నా, బట్ సెలబ్రిటీ క్రికెట్ కారణం వెళ్ళంటే ఇంకా నేను కాదనలేను, వచ్చేసా. ఓకే అన్న, ఇప్పుడు బాగా మీరు ఎవరిని మిస్ అవుతున్నారు ఇక్కడ రానోళ్ళతో టీంలో? లేదు, యాక్చువల్గా అందరూ కావాల్సిన వాళ్ళే, అందరూ ఉండుంటే బాగుండు, బట్ బికాస్ ఆఫ్ డేట్స్ సుధీర్ రాలేదు. సుధీర్ ఉన్న బాగుండు, ప్రిన్స్ గారు రాలేదు. అంటే అఖిల్ గారు, వెంకటేష్ గారు వీళ్ళిద్దరు పేర్లు ఎక్కువ గుర్తొస్తూ ఉంటుంది మీ టీంలో. అఖిల్ అండ్ వెంకటేష్ సార్ వచ్చేసి యాక్చువల్గా CCL ప్లాట్ఫామ్లో కనపడుతుంటారు, బట్ దీనికి ఎప్పుడైనా అవసరం ఉన్నా కూడా 100% వస్తారు, అలా ఏం లేదు. ఓకే, ఇందాక నేను అన్నట్టు ఇందాక యాంకర్ చెప్పారు వీక్లీ ఒక ఎపిసోడ్ వచ్చుద్ది పాడ్కాస్ట్ అని చెప్పారు కదా, మీ ఇప్పటికీ ఏమైనా అయినాయా లేకపోతే జరుగుతాయా? నాది అవ్వలేదు, కొంతమంది అయినట్టున్నాయి, కొంతమంది అయినాయి. లాస్ట్ టైం మిడింబాతో మంచి యాక్షన్ బ్యాక్ డ్రాప్ చేసు శివం బజే, దీంట్లో ఇంకే విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బాడీ చూడడానికి మళ్ళీ సేమ్ అదే. నువ్వు సేమ్ అనుకో, యాక్చువల్ చేంజ్ చేయను నేను, ఎందుకంటే నేను ఏది చేసినా ఒక కాన్సెప్ట్ అనే దాన్నే నమ్ముకుంటాను. బట్ శివం బజే కూడా చాలా ఒక డిఫరెంట్ పాయింట్, డివైనిటీ, ఆ శివయ్య ఆశీస్సులతో, ఆ శివయ్య లీలతో ఉంటుంది సినిమా అంతా. మీ అందరికి నచ్చుతుంది. నేనైతే అంటే కాన్సెప్ట్ని నమ్మి చేశాను సినిమా, అది మీరు చూసి చెప్పాలి. ఓకే, అంటే ప్రతి సినిమా కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. స్టోరీ సెలెక్షన్కి ఏమైనా పెట్టుకున్నారా? ఓంకారం ఏమైనా చెప్తున్నారు సజెషన్? అంటే నేను పెట్టుకోవటం అంటే నేను 100% నాకు నచ్చిన తర్వాత అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. అన్నయ్య బాగుందంటేనే సినిమా చేస్తా, బికాజ్ నాకు సీనియర్ అండ్ నా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అన్నయ్య యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ టెక్నీషియన్గా ఈ న్యూ అంత బాగా తెలుసు కదా, ఆయన సజెషన్ తీసుకునే వెళ్తాను. 100% యాక్షన్ రొమాంటిక్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీలో? కథకి ఏది అవసరం అంటే అది చేసేస్తా, అది రొమాన్స్ అని లేదు, ఇంకోటి అని లేదు. యాక్చువల్గా హిడింబా చేసినప్పుడు ఆ బ్లడ్ ఏంటి, ఆ తాగడం ఏంటి అన్నారు. కథకు అవసరం అంటే బట్ ఈ సినిమాలో చిన్న చిన్నవి ఉంటే తప్పితే, బట్ ఈ కాన్సెప్ట్ మీరు చూస్తారు కదా, మీరు చూసి చెప్పాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి, ఎందుకంటే కాన్సెప్ట్ ఎప్పుడు కొత్తగా చూపించినా మన సినిమా ప్రేక్షకులు ఎప్పుడు దాన్ని ఆదరిస్తారు అండ్ ఆశీర్వదిస్తారని నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మూవీ మంచి బ్లాక్ బస్టర్ అని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.